హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను శోభ, మీ శ్రీకాకుళం అమ్మాయి అండి. అందరూ సింపుల్గా చేసుకునే చికెన్ గ్రేవీ కర్రీ అండి. ఫస్ట్ ఆనియన్స్ అండ్ టమోటా, పచ్చిమిర్చి కొంచెం ఆయిల్ వేసేసి కొంచెం ఫ్రై చేసేసుకోవాలండి, పచ్చివాసన పోయేటట్టు. అయిపోయాక దాన్ని మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా, పేస్ట్ లాగా. తర్వాత మళ్ళీ ఆయిల్ పెట్టి దాంట్లోన బిర్యానీ ఆకులు, చెక్క, మొగ్గ అవన్నీ వేసేసి అవి కొంచెం వేగిన తర్వాత వాటిలోన జీడిపప్పు కొంచెం వేసుకోవాలి. అది కూడా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, మసాలా, దాన్ని యాడ్ చేసుకోవాలి. అది కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించి దాంట్లో కొంచెం మనం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఆ తర్వాత అది కూడా పచ్చివాసన పోయేదాకా వేగించి తర్వాత దానిలోనే గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు అన్నీ యాడ్ చేసుకోవాలి. నాదైతే అది వీడియో మిస్ అయిందండి. తర్వాత అవి కూడా వేసి కొంచెం వేగిన తర్వాత మనం చికెన్ని యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని మసాలా అంతా దానికి పట్టేటట్టు కలిపేసుకొని మూత పెట్టి సిమ్లోన ఉడికించుకోవాలండి. దాంట్లో ఉండే వాటర్ అంతా పోయే వరకు ఉడికించుకోవాలి. ఇలా అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. రోటీకైనా రైస్లో అయినా చాలా బాగుంటుంది. సింపుల్గా మరీ ఎక్కువ మసాలా లేకుండా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే. మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టం అండి. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలా మొత్తం వేసి మనం మూత పెట్టుకున్న తర్వాత దాన్ని మగ్గనించుకోవాలి. తర్వాత దాంట్లో ఉన్న వాటర్ అంతా కంప్లీట్గా పోయిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని దానికి సరిపడా వాటర్ వేసి బాగా కుక్ చేసుకోవాలండి, గ్రేవీ దగ్గర పడే వరకు. కర్రీ అయితే చాలా బాగుంటుంది. కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే లాస్ట్లో ఇంకా బాగుంటుంది. మా ఇంట్లో అయితే కొత్తిమీర లేదు ప్రస్తుతానికి, అందుకే యాడ్ చేయలేదు. మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి. ఈ కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. అది కుకింగ్ రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. నాకైతే అసలు కుకింగ్ రాదండి. నేను బీఫార్మసీ చదువుకునేటప్పుడు రూమ్లో ఉండేవాళ్ళం. అప్పుడు ఇంకా మేము ముగ్గురే ఉండేవాళ్ళం, శ్రావణి, మహాలక్ష్మి, నేను అని ముగ్గురే ఉండేవాళ్ళం. ఎవరికీ వచ్చేది కాదు, రోజుకొకరిని కుక్ చేయాలి. సో శ్రావణి ఉండేది కానివ్వండి, దానివన్నీ పూర్వకాలం కర్రీస్ అనమాట, అన్నీ కలిపేసి పెట్టడం అలా చేసేది, కొంచెం బద్ధకం ఎక్కువ. తర్వాత మహాలక్ష్మికి అయితే అస్సలు రాదు, నాకు కూడా రాదు. కానీ నేను మొబైల్స్లో చూసి మా అమ్మ చేసినప్పుడు చూసినవి అవి చేసేదాన్ని. వచ్చి రాని వంటలు వండినా టేస్టీగా బాగుండే. సో డైలీ కుకింగ్ నేనే చేసేదాన్ని. మిగతా వాళ్ళు ఇంకా మిగతా పనులు వాళ్ళిద్దరు షేర్ చేసుకునేవాళ్ళు. అలా అలా నాకు వంటలు అయితే బాగా వచ్చేసాయండి. అవి ఇప్పుడు బాగా యూజ్ అవుతున్నాయి. అప్పుడు రూమ్లో నేర్చుకునే కుకింగ్ ఇప్పుడు యూజ్ అవుతుంది. ఎన్ని మసాలాలు ఉన్నా లేకపోయినా, ఏమున్నా లేకపోయినా కర్రీస్ అయితే బాగుండేవి. సో మహాలక్ష్మి అయితే శోభ పోపు లేకపోయినా పర్లేదు, చారు తాలింపు పెట్టేయి టేస్టీగా ఉంటుంది అని చెప్పేది. అంత బాగా కుదిరేయి. ఈ విధంగా కర్రీ కంప్లీట్ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.